అంటే మీరు హిట్‌గా 'నువ్వు లేక నేను లేను' పెద్ద హిట్ ఇచ్చారు గానీ, తర్వాత దానికి ఆ రేంజ్‌లో సినిమాలు మళ్ళీ మీకు కంటిన్యూ అవ్వకపోవడానికి టెక్నికల్‌గా ఏదైనా రీజన్ ఉందా సార్? టెక్నికల్‌గా ఏ రీజన్ ఉండదు. హ్మ్. అప్పుడు అంటే మన పొరపాటో లేపోతే అనుకున్నవి కనెక్ట్ అవ్వకపోవడం. అంటే ఇది పొరపాటు. ఇప్పుడు సినిమా ఫీల్డ్‌లో పొరపాట్లు అంటే ఏంటంటే తెలిసి చేస్తే పొరపాటు. తెలియకుండా జరిగిపోతాయంట. తెలియకుండా అంటే మనం ఒకటి అనుకుంటాం. అది ఆడియన్స్ ఒకటి అనుకుంటారు. హ్మ్. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడు అంటారు కదా! మనం ఒకటి తెలిస్తే ఆడియన్స్ ఆడియన్స్ తెలుస్తారు. ఆ 2 సింక్ అయినప్పుడే ఎంత పెద్ద హీరోకైనా హిట్ అవుద్ది. ఎంత పెద్ద నిర్మాతకైనా బ్రేక్ వస్తది. డైరెక్టర్‌కైనా. డైరెక్టర్‌కైనా బ్రేక్ వస్తది. హ్మ్. ఇప్పుడు ఓ డైరెక్టర్ వస్తాడు. ఆ డైరెక్టరు అతనితోటి చేద్దాం సినిమా అని అతని వెనకమాల ఎగబడతా ఉంటారు. రీజన్ ఏంటి? ఆ పార్టీ డైరెక్షన్ చేసిన డైరెక్టర్లు ఒక 100 మంది ఉంటారు. అవునండి. ఎందుకు అతను వెంటబడతారు అంటే అతను సింక్‌లో ఉన్నాడు. అతను ఆడియన్స్ పల్స్ తెలుసు. అతను అనుకున్న ఐడియాస్ ఆడియన్స్‌కు నచ్చుతున్నాయి అనే ఒకే ఒక కారణం తప్ప, ఆ తీసే షాట్‌లన్నీ తీయటానికి బోలెడు మంది డైరెక్టర్లు రెడీగా ఉంటారు. కో డైరెక్టర్లు తీస్తారు కదా! అవును. సో, ఇండస్ట్రీ దాని మీద వెళ్తా ఉంటది. హ్మ్. కొన్ని వందల సినిమాలు తీసిన అంటే 100 సినిమాలు దాటి తీసిన డైరెక్టర్లకి డైరెక్షన్ తెలియక కాదు కదా ఖాళీగా కూర్చుంటాం. కదా మరి. కదా మరి. ఏమీ తెలియని వాడొచ్చి షార్ట్ ఫిల్మ్స్ తీసి డైరెక్టర్ అయిపోయి బిజీగా ఉండి, అతనికి అడ్వాన్స్ ఇచ్చి అతనితో సినిమాలు తీయాలంటే అంటే ట్రెండ్‌ని ఎవరు ఫాలో అవుతున్నారు? ఎవరు ట్రెండ్ ఆడియన్స్ సింక్‌లో. ఏ డైరెక్టర్‌కి కొంచెం మొగ్గు చూపుతున్నారు అనే దాని మీదే బిజినెస్ ఆధారపడి ఉంటది. ఆఫ్‌కోర్స్ అండి. కానీ ఇన్ జనరల్‌గా మీరు ఆ తర్వాత అంటే ఆ గ్యాప్‌లో మనం సినిమా ఇండస్ట్రీలో మీరు గాని, నేను గాని చాలా కాలం నుంచి ట్రావెల్ అవుతున్నాం. దాదాపుగా. నాకు ఆ గ్యాప్‌ని నేనెప్పుడు కూడా కరెక్ట్‌గా డిఫైన్ చేసుకోలేకపోయానండి. మీ విషయంలో. ప్రతి కెరీర్ మీద నాకొక అండర్‌స్టాండింగ్ ఉందిక్కడ. ఎందుకంటే మీరు 'నువ్వు లేక నేను లేని' సినిమా అంత పెద్ద హిట్. నెక్స్ట్ 'నందమూరి కళ్యాణరామ్‌తో తొలి చూపులోనే' చేశారు. బట్ ఇక్కడ డైరెక్టర్‌గా మీరు చేసే ప్రయత్నాల్లో ఒక 'నాగార్జున' గారు గాని, ఒక 'వెంకటేష్ బాబు' గాని, లేకపోతే ఒక 'బాలకృష్ణ' గారు గాని, ఒక 'చిరంజీవి' గారు గాని, అప్పుడే 'పవన్ కళ్యాణ్' కూడా వస్తున్న రోజులు అవన్నీ కూడా. ఆయన ఎవరు స్క్రిప్ట్ తెచ్చి మంచిదనుకుంటే అది చేసాడు 'పవన్ కళ్యాణ్' గారు కూడా. అసలు అదేంటిది ఆ మ్యాచ్ నాకసలు ఆ గ్యాప్ చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు ఎక్కడున్నారు? అది అందరికీ ఉంటది. అది జెన్యూన్ డౌటే. ఎందుకంటే అందులో కొంత నాది కూడా అంటే అది మిస్టేక్ అన్న గాని దాన్నేమంటారు ఆత్మాభిమానమో లేకపోతే ఆత్మగౌరవం. అగ్రెసివ్‌గా ఫైల్స్ పెట్టుకొని సూపర్ హిట్ తీసాక అక్కడికి ఇక్కడికి తిరగటం ఏంటి అని అనుకోవటం ఇలాంటిదేదో కూడా ఉండొచ్చు. హ్మ్. బట్ అయినా కూడా మీరన్న అందరు హీరోస్ తోటి మనకి ఛాన్స్ వచ్చింది. నాగార్జున గారుతో సినిమా అడిగారు నన్ను. రెండో సినిమాకే అడిగారు. హ్మ్. అడిగితే ఇది మన విజయభాస్కర్ గారి సినిమా 'మన్మధుడు' అయిన తర్వాత చేద్దామని. హ్మ్. ఈలోపు 'ఉషా కిరణోళ్ళది' తొలి చూపులోనే చేసాం. అది అంత సక్సెస్ అవ్వలేదు. ఏదో యావరేజ్ అది. 'ఉషా కిరణ్‌లో' గాని, 'సురేష్‌లో' గాని సక్సెస్ అయినా ఎంతొచ్చిందో తెలీదు. ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి ఆళ్ళకి. అవును. ఫెయిల్ అయినా ఎంత పోయిందో తెలీదు. సో, బయట మనతో తీసిన మన కొలీగ్ డైరెక్టర్స్ బయట నిర్మాతలుతో సినిమా తీస్తే ఇన్ని కోట్ల లాభం వస్తే వాళ్ళు బయట రకరకాల ఏరియా బిజినెస్లు కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ వాళ్ళకి కానీ థియేటర్ల వాళ్ళకి కానీ ఇస్తే ఆ ప్రాఫిట్ ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ ఆ డైరెక్టర్ వాల్యూ తెలుస్తుంది. కరెక్ట్. తెలిసి ఆ డైరెక్టర్తో సినిమా చేస్తే బెటర్, ఆ డైరెక్టర్ బాధిస్తాడు అనే యాంగిల్లో సపోర్ట్ ఉంటుంది. ఈ పెద్ద బ్యానర్లో ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక 2 కోట్లు పెడితే 14 కోట్లు వస్తే ఆ 14 కోట్లు ఒక్కళ్ళే ఎంజాయ్ చేస్తారు. అది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈస్ట్ గోదావరిలో 2 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2 కోట్లు ఉంటే వాళ్ళు వచ్చి సార్ ఆ డైరెక్టర్ని పెట్టండి సార్, అతని వల్ల నాకు ₹1,00,00,000 లాభం వచ్చింది, ఒక 50 లక్షల లాభం వచ్చింది అనే డిస్కషన్ ఉంటుంది. నా విషయంలో అది జరగలేదని నా అభిప్రాయం. సో అయినా కూడా బాలయ్య బాబు దగ్గర నుంచి ఒక అవకాశం వచ్చింది. తోడేళ్ళు ప్రసాద్ గారు అడిగారు. ఎంఆర్వి ప్రసాద్ గారు.
వెంకటేష్ గారిదేమో అదే డిస్కషన్ స్టేజ్కి వెళ్ళి అనౌన్స్మెంట్ కూడా ఆల్మోస్ట్ వచ్చినట్టు అయ్యింది. ఇవన్నీ కూడా డిలే అయ్యేటప్పటికి నాకు ఎందుకు టైం వేస్ట్ చేయటం అని చెప్పేసి నేను ఒక కథ రాసుకుని వరుణ్ సందేశ్కి నేనే అడ్వాన్స్ ఇచ్చి మనసే జారీ అనే ఒక స్క్రిప్ట్ రెడీ చేసి రిజిస్టర్ కూడా చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ పూజ చేయించి ప్రదక్షిణాలు చేస్తా ఉంటే రవిబాబు ఫోన్ చేశాడు, ఇలాగ క్యారెక్టర్ అనుకుంటున్నాము నువ్వు చేయాలి భయ్యా అని. నేను ఏంటి కామెడీగా ఉందా, నేను క్యారెక్టర్ ఏటయ్యా, నేను డైరెక్టర్ని కదా అని. లేదు సీరియస్, నువ్వు హైదరాబాద్ వచ్చాక కలువు అన్నాడు. నాకు కూడా ఒక అబ్బాయి, సార్ చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం మేము తిరుగుతున్నామండి, సత్యనారాయణ స్వామి గుళ్ళో ప్రదర్శన చేస్తుండగా మీకు అవకాశం వచ్చింది, వదలకండి సార్, మీరు కెరీర్ మారిపోద్ది అన్నాడు. అని అంటే ఎందుకు అన్నాడు అతను అని చెప్పి రవిబాబు గారి కథ విన్నాను. కథ అసలు మతిపోయింది. ఎందుకంటే ఒక ప్రకాష్ రాజు గారు లాంటి వాడు వేయాల్సిన క్యారెక్టర్. సినిమా అంతా నా మీదే ఉంటుంది, నచ్చావులే. అవును అవును 22 రోజులు షూటింగ్ చేశాను. సో అది యాక్సెప్ట్ చేసి ఇదప్పటికి మనసే జారే పక్కకి వెళ్ళింది, జారిపోయింది. అది జారీ అంటే కథ ఉంది కానీ మనం ఈ సినిమా హిట్ అయ్యేటప్పటికి వరుసగా సినిమాలు వచ్చినాయి. నేను చేసిన ప్రతి సినిమా వరుసగా హిట్ అయినాయి. అవునండి. నచ్చావులే, రైడ్, బిందాస్, నమో వెంకటేశ, ఇలాగా ఇవన్నీ హిట్ అయ్యేటప్పటికి అవకాశాలు అలా వచ్చి తర్వాత మన వెల్ విషర్స్ కానీ మా బాలకృష్ణ గారు కానీ డైరెక్షన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, యాక్టింగ్ అనేది పూర్వజన్మ సుకృతం, వదలొద్దు అది ఇది అని చెప్పటం కానీ అలాగా యాక్టింగ్లో బిజీ అయ్యాం. అలా ఇంచుమించు 250 ఫిల్మ్స్ చేసాం. అవును, మీరు లేని సినిమా ఉండదు దాదాపుగా. ఇప్పుడు చాలా మంది మీలాంటి వెల్ విషర్స్ కానీ, నేను అబ్రాడ్ వెళ్ళాను మా పాప దగ్గర. పాప అక్కడే ఉంది కదా, శాన్ ఫ్రాన్సిస్కోలో ఎక్కడ వెళ్తే అందరూ మ్యూజిక్ లవర్స్ నా సినిమాలో పాటల గురించి మాట్లాడి చాలా ఇష్టపడి నన్ను భోజనాన్ని పిలిచి అవన్నీ చూసి మీరు ఒక సినిమా చేయండి సార్ అది ఇది అని అంటే నాకు కూడా ఒక సినిమా చేయాలని కొంచెం పట్టుదల వచ్చి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, డైరెక్షన్ అనేది ఏ ఏజ్ లో అయినా చేయొచ్చు మనం ట్రెండీగా ఆలోచిస్తే. అవునండి. అప్పుడు నువ్వు లేని చేసాం కదా, అలాంటి సినిమా ఒకటి చేద్దాం అని అనుకోకుండా ఇప్పుడు ట్రెండ్కి ఎలాంటి కథ మ్యాచ్ అవుద్ది, ఇప్పుడు జనం ఎలా చూస్తున్నారు అనే ఆ జర్నీలో మనం ఆ ఫ్లోలో వచ్చేసి దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే బాలచంద్ర గారు ఎప్పటి వరకు చేశారు. అయ్యో. సో అది నేను ఎప్పుడు నమ్ముతాను. సో ఆ క్రియేటివ్ జీల్ ఉంది కాబట్టి నేను మళ్ళీ సినిమా తీద్దాం అనే దీనికి వచ్చాను, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యాక్టర్ గా యూఆర్ మోర్ సార్ట్ ఆఫ్టర్. అసలు అంటే మిమ్మల్ని డైరెక్టర్ కన్నా డైరెక్టర్ గా తెలియని వాళ్ళు జనరేషన్ వచ్చేసింది, మిమ్మల్ని యాక్టర్ గా మాత్రమే తెలుసు వాళ్ళకి. అండి ఇప్పుడు మళ్ళీ ఆ యాక్టింగ్ కెరీర్ కి మళ్ళీ ఫుల్ స్టాప్ పెడతారా? అంటే ఫుల్ స్టాప్ అనేది దేనికి ఉండదు, కామాలే ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ కూడా ఒక 10 సినిమాలు యాక్ట్ చేసే బదులు 4 సినిమాలన్నా చేయొచ్చు. నేను డైరెక్ట్ చేసిన సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ రాసుకోవచ్చు. సో అందువల్ల యాక్టింగ్ కెరీర్ ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అది అంటే దేవుడిచ్చిన దాన్ని మనం ఒక రేస్ అలా మన మీద పెడితే అక్కడి నుంచి మనం వెళ్ళిపోకూడదు కదా. మరి ఆ రేస్ లో ఉంటూనే మనం చేయాల్సినవి ఏమన్నా ఉంటే మనం. ఇంకోటి ఏంటంటే అన్నిట్లకంటే కూడా నేను ఎక్కువ కాలం సినిమా ఫీల్డ్లో ఉండాలని కోరుకునేవాడిని. అంటే నెంబర్ 1గా ఉండాలి, సూపర్ డూపర్గా ఉండాలనే దానికంటే కూడా నాకు ఇష్టమైన ఫీల్డ్లో, నాకు ఇష్టమైన సెట్లో నేను ఎక్కువ కాలం ఉండాలి. ఎందుకంటే నాకు బయటకు వెళ్ళి చింతపండు వ్యాపారం చేసుకోలేను, ఇంకో బిజినెస్ చేసుకోలేను, వడ్డీ వ్యాపారం చేసుకోలేను. సో దేవుడు ఎవరు ఏం చేయలేరు. ఏమి చేయకపోవటం అనేది ఏంటంటే ఒక కళ మీద ఉన్న అభిమానమో లేకపోతే ఇది తప్ప ఏమి తెలియకపోవటం. నా అదృష్టం కొద్దీ చాలా సంవత్సరాలు కో డైరెక్టర్గా ఉన్నాను, డైరెక్టర్గా ఉన్నాను, యాక్టర్గా ఉన్నాను, రైటర్గా కూడా కొన్నాళ్ళు ఉండొచ్చు నేను. ఎందుకంటే కథలై నేను రాసుకుంటాను, దాంట్లో పాట రాశాను, అన్ని చేస్తున్నాం కాబట్టి. అవునండి. ఎన్నేళ్ళైనా ఇండస్ట్రీలో ఉండే లాంటి ఇదే కదా. అవును, స్టోరీస్ కానీ, డైరెక్షన్ కానీ, యాక్షన్ కానీ, ఆ మూడిట్లోనే నా కెరీర్ అలా వెళ్తే చాలు, అంతే. అదే కెరీర్ ఏదైనా
మీరు యాక్టర్ అయినా, డైరెక్టర్ అయినా, రైటర్ అయినా, ఇంకోటైనా, ఏదైనా సినిమావే. ప్రొడ్యూసర్ అయినా కూడా మరి సందేశ్కి అడ్వాన్స్ ఇచ్చారు కదా మీరే. అదే చెప్తున్నాను. అప్పుడు అదేం సినిమా, అది శేఖర్ కమల హ్యాపీ డేస్ తర్వాత ఇచ్చాను నేను. మంచి టైం అండి. మంచి టైం. మరో చరిత్ర కొత్త బంగారు లోకం అయిపోయింది ఆ టైంలో. అదే ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నది ఒకటైతే ఇంకోటి జరుగుతూ ఉంటది. నేను ఎందుకు మళ్ళీ డైరెక్షన్ చేయలేదు అని చాలా మంది, అంత మంచి సినిమాలు తీశారు కదా ఎందుకు చేయలేదు సార్ అంటే, నేను యాక్టర్ అవ్వాలని గాడ్ డిసైడ్ చేశాడు. ఆఫ్ కోర్స్. అందువల్ల నాకు ఆ గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ లో రవిబాబు అవకాశం ఇచ్చాడు. సో ఇండస్ట్రీలోనే కదా ఉండేది, మనం ఇప్పుడు అది ఏం తేలట్లేదు కదా, సరే ఇది ట్రై చేద్దాం అని నేను ఆలోచించానేమో. నేను ట్రై చేసింది క్లిక్ అయింది. మామూలు క్లిక్ అవ్వలే. ఇప్పుడు ఇండస్ట్రీలో డైరెక్టర్స్ చాలా మంది యాక్టర్స్ అయ్యారు, కానీ వాళ్ళలో సూపర్ డూపర్ హిట్లు సినిమాలు తీసి 100 సినిమాలు 200 సినిమాలు చేసిన వాళ్ళు ఏళ్ల మీదే ఉన్నారు. ఆ ఏళ్ల మీద ఉన్న వాళ్ళు నేను ఉన్నాను అంటే అది నా అదృష్టమే కదా. 100% అదృష్టం సార్. ఇప్పుడు మీరు అందాకలు అన్నమాట అడ్డొస్తున్నా. డైరెక్టర్లు చాలా బిజీ యాక్టర్లు అయిన వాళ్ళు లేరు ఎక్కడ. కోడి రామకృష్ణ గారు ఏదో ఒకటి అర కనిపించేవారు. దాసనారాయణ కొన్ని సినిమాలు చేశారు. ఆయన డైరెక్షన్ క్యారెక్టర్లే. ఇంకొక డైరెక్షన్ లో దాసనారాయణ చేసింది లేదు. ఒక ముచ్చల సుబ్బయ్య గారిది ఏదో పర్వతాలు పానకాలు అని ఒక సినిమా చేయడం జరిగింది తప్పితే తక్కువ వాళ్ళు ఎవరు కూడా డైరెక్టర్లుగా వచ్చి యాక్టర్లుగా రాణించిన వాళ్ళు 1 or 2, 3 అండి లెక్క పెడితే కనుక. వాళ్ళలో నేను ఉన్నందుకు నాకు చాలా సంతోషం. మీరు ఆ విషయంలో 100% ప్రౌడ్ గా ఫీల్ అవచ్చు. ఎందుకంటే ఇట్స్ రికార్డ్, ఇట్స్ ఇండస్ట్రీ రికార్డ్ లో అది ఒక రికార్డ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.